వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. సముద్రం ఒక మహత్తరమైన పుస్తకం. దానిలో ఉండే ప్రతి అల ఓ పేజీ. ఆ పేజీలలోనే కొన్ని రహస్యాలు, మరికొన్ని మహాకావ్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక రహస్యాన్ని కలిగినటువంటి సముద్రం అరేబియా మహాసముద్రం. ఇదే సముద్రంలోని లోతుల్లో ఒకప్పుడు వెలుగునొందినటువంటి ఒక మహానగరం ప్రశాంతంగా నిద్రిస్తోంది. ఆ మహానగరమే ద్వారకా. ఇది శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి అద్భుతమైన రాజధాని. భూమి మీద అనేక వెలుగులు వెదజిల్లినటువంటి ఈ మహానగరం ఒక్క క్షణంలో అలల కింద అదృశ్యమైందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ద్వారకా నగరం ఎక్కడుంది? దీన్ని ఎవరు నిర్మించారు? అసలు ఈ నగరం సముద్రంలో మునిగిపోవడం అనేది వరమా, శాపమా, లేదా సహజ విపత్తా, లేదా మనిషి మరిచిపోయినటువంటి ఒక గత చరిత్రన అనే అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కథలో పురాణం నుండి పురావస్తు ఆధారాల వరకు, విశ్వాసం నుండి విజ్ఞాన శాస్త్రాల వరకు ద్వారకా నగరం ఎందుకు నీట మునిగిందో అన్వేషిద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళదాం. ఈ భూమిపైన ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం రాజ్యమేలుతున్నటువంటి ప్రతి సమయంలో ఈ భూమిని రక్షించడానికి ఓ అవతార పురుషుడు జన్మిస్తాడు. అలాంటి ఒక అవతార పురుషుడే శ్రీకృష్ణుడు. ద్వాపరయుగంలో కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి రాక్షసులు ప్రజలను భయపెడుతూ ఉన్నప్పుడు భూమాత దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. అప్పుడు దేవకీ గర్భంలో మధురలో శ్రీకృష్ణుడు అవతరించి ధర్మాన్ని కాపాడడానికి ఆయన తన లీలను ప్రారంభించాడు. శిశువుగా ఉన్నప్పుడే ఆయన అనేక రాక్షసులను సంహరించాడు. ఏకంగా గోవర్ధన పర్వతాన్ని లేపి ఇంద్రుడి కోపం నుండి ప్రజలను రక్షించాడు. శ్రీకృష్ణుడు మధురలో ఉండగా జరాసంధుడు పదే పదే దాడి చేసేవాడు. దీనికి ప్రతిగా ప్రజలను జరాసంధుడి నుండి రక్షించేందుకు సముద్ర తీరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించినటువంటి అద్భుత నగరం అది. ఏకంగా పరమాత్మే నడియాడినటువంటి పరమ పావన మోక్షధాము అదే ద్వారక. బంగారం, మాణిక్యాలు, విలాసవంతమైనటువంటి రాజప్రసాదాలలో వెలిగినటువంటి మహానగరం అది. పురాణాల్లో అలాగే ఆధునిక సాంకేతిక పరిశోధనల్లో కూడా వెలుగు చూసినటువంటి అద్భుత సత్యం ద్వారక. మహాభారతం, భాగవత పురాణంలో ద్వారకను గురించి వర్ణించారు. సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ నగరం బంగారం, మణులు, మాణిక్యాలు, ముత్యాలతో కాంతులు వెదజల్లేవని, ఇక్కడ 9 లక్షల ఇల్లు, 100 కోటలు, అద్భుతమైన పురవీధులు ఉండేవని, ఇది సాక్షాత్తు ఆ దేవేంద్రుడి యొక్క స్వర్గానికి సరిసమానంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ద్వారక కేవలం ఒక నగరం కాదు, శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టి. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడి యొక్క వంశం అంతర్గత యుద్ధాలతో నాశనమైంది. శాపగ్రస్తులైనటువంటి యాదవులు పరస్పరం యుద్ధం చేసుకోవడంతో ఆ యుద్ధంలోనే వారు నశించారు. శ్రీకృష్ణుడు తన తనువును చాలించగానే ద్వారకలో మిగిలినటువంటి ప్రజలు విపరీతమైనటువంటి నిరాశతో మిగిలిన సమయంలో సముద్రం ఒక్కసారిగా ఎగసిపడి ద్వారకా నగరాన్ని మింగేసిందని, మహాభారత ప్రకారం ద్వారకా అనేది ఒక్క క్షణంలో సముద్ర తీరాన్ని నుండి అదృశ్యమైందని వర్ణన ఉంది. అయితే ఇది కేవలం పురాణమా, లేదా నిజంగా నగరం మునిగిపోయిందా అనే ఈ ప్రశ్న ఎన్నో ఏళ్లుగా అందరిలో ఉంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కోసం భారత పురావస్తు పరిశోధకులు సముద్రంలో తవ్వకాలు చేశారు. 1980వ దశకంలో గుజరాత్ తీరంలో సముద్రంలో ఈ అన్వేషణ ప్రారంభమైంది. డైవర్స్ సముద్రం కింద ఉన్నటువంటి రాతి గోడలు, శిల్పాలు, పురాతన యాస్కర్ల లాంటి నిర్మాణాలను కనుగొన్నారు. వీటిని చూసినటువంటి నిపుణులు ఇవి దాదాపుగా 3500 నుండి 5000 సంవత్సరాల క్రితం నాటి అవశేషాలని భావించారు. డాక్టర్ ఎస్ఆర్ రావు లాంటి ఆర్కియాలజిస్టులు ఇవే ద్వారకా నగరం యొక్క ఆధారాలని బలంగా చెప్పారు. అయితే 2 దశాబ్దాల తరువాత ఇటీవలే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క అనుబంధ విభాగమైనటువంటి అండర్ వాటర్ ఆర్కియాలజికల్ వింగ్ అరేబియా సముద్రంలో మరొక్కసారి ద్వారకా నగరాన్ని గూర్చి పరిశోధనలు చేయడం ప్రారంభించింది.
శ్రీకృష్ణుడు నడయాడినటువంటి ఈ నేలకు సంబంధించి మరిన్ని విశేషాలను బాహ్య ప్రపంచానికి చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. పురాణాలకి చరిత్రకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని పూడ్చడమే లక్ష్యంగా ఇప్పుడు ఈ అండర్ వాటర్ ఆర్కియాలజికల్ వింగ్ పనిచేస్తోంది. ద్వారకా నగరం మునగడం గురించి పురాణాలు శాపమే కారణంగా చెబితే, ఆధునిక శాస్త్రాలు మాత్రం భూకంపాలు, సముద్ర మట్టాల పెరుగుదలలే కారణంగా చెబుతున్నాయి. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వాతావరణ మార్పులు, హఠాత్తుగా పెరిగినటువంటి సముద్ర మట్టాలు ఈ నగరాన్ని ముంచివేయవచ్చని, అరేబియా సముద్రంలో ఉండేటువంటి టెక్టోనిక్ ప్లేట్ల మార్పు జరిగి ఉండొచ్చని జియాలజిస్టులు చెబుతున్నారు. మిత్ వర్సెస్ సైన్స్. ఓవైపు పురాణాల ప్రకారం దేవతల శాపం, మరోవైపు ఆధునిక శాస్త్రాల ప్రకారం వాతావరణ మార్పులు. ఇలా రెండు ధృవాల్లో రెండు కారణాలున్నా ఈ రెండింటి మధ్య మనం కాదనలేని ఓ వాస్తవం ఉంది. అదేంటంటే ద్వారక. అది నిజంగా ఒక నగరం. అది నేటికీ సముద్రం కిందనే ఉందనేది వాస్తవం. ఇది పురాణాల్లో చెప్పినట్టు మునిగిపోయిందా లేదా ప్రకృతి వైపరీత్యాలతో నశించిపోయిందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. నేడు ద్వారక భారతదేశంలోని చార్ధామ్ యాత్రలలో ఒక పవిత్ర క్షేత్రంగా నిలిచింది. అఖండ భారతదేశ అత్యున్నత చరిత్రలో ఇది ఒక గొప్ప వారసత్వ సాంస్కృతిక ప్రతీక. మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఇటీవలే అరేబియా మహాసముద్రంలో మునిగిపోయినటువంటి ఈ నగరాన్ని దర్శించుకున్నారు. సముద్ర గర్భంలోకి వెళ్ళి పూర్తిగా హిందూ సాంప్రదాయంలో ఆయన దుస్తులను ధరించి స్కూబా డైవింగ్ చేస్తూ ద్వారక నగరానికి వెళ్ళి పూజలు చేశారు. అనంతరం బయటకు వచ్చినటువంటి ప్రధాని తన దశాబ్దాల కళ నెరవేరిందని ఒక ఎమోషనల్ పోస్ట్ ట్విట్టర్లో చేశారు. నేడు ద్వారక భౌతికంగా మునిగిపోయింది, కానీ ద్వారక మహిమ మాత్రం మునగలేదు. సముద్రం దాన్ని మింగేసింది, కానీ మన భక్తి దాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువస్తోంది. పురాణాలు ద్వారక నగరానికి జీవం పోస్తే, శాస్త్రాలు మాత్రం దానికి సాక్ష్యాలను చూపించాయి. సముద్ర అగాధంలో ఉన్నటువంటి ఈ నగరాన్ని డైవర్లు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కానీ నిజానికి ద్వారక సముద్రంలో మాత్రమే కాదు, మన హృదయాల్లో, మన నమ్మకాల్లో, మన సంస్కృతిలో కూడా శాశ్వతంగా నిలిచిపోయింది. ద్వారక చరిత్రలో దాగినటువంటి ఓ మర్మం, భవిష్యత్తులో ఓ జ్ఞాపకం, ఎప్పటికీ చెరిగిపోని ఓ విశ్వాసం. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలపడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.